దీని మీద రైతులు ఈ అంశమనే కాదు మొత్తం ఓవరాల్గా అమరావతి భూసేకరణ అంశం అండి వేరే అంశం అండి రైతుల్లో అసంతృప్తి పెరుగుతుంది చాప కింద నీళ్ళ. ఈరోజు చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ భవనాన్ని ప్రారంభించారు, అందరూ సంతోషించారు. ఎందుకంటే అమరావతి 2.0 అనండి, లేకపోతే మధ్యలో 3.0 అనాలి, నిజానికి 2.0 అందాం, మధ్యలో 0 కాబట్టి. సో ఈ 2.0 ప్రారంభించిన తర్వాత ఆయన ప్రసంగించారు, రైతులు ఉత్సాహంగా వచ్చారు, ముందుగా మాట్లాడారు. వాళ్ళు కూడా చంద్రబాబు గారు వచ్చారు, పెద్దరికంగా అసలు ఏం జరిగింది, మధ్యలో రైతులు ఎలా చేశారు, వాళ్ళ త్యాగాలు, ఇలాంటివన్నీ మాట్లాడారు సంతోషంగా. అలాగే మీరు తీర్పు ఇచ్చినందువల్లే, మీరు గట్టిగా నిలబడినందువల్లే ఇది సాధ్యమైంది అని వాళ్ళకి అభినందనలు చెప్పారు. అలాగే నాకు ఇది చూస్తుంటే ఒకప్పుడు లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో జరిపిన సమావేశం గుర్తొస్తుంది అని. అప్పటికి ఇంకా లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నప్పుడు అక్కడ కూడా వాళ్ళు ఇలాగే కొన్ని సందేహాలతో రావటం అది గుర్తొస్తుంది అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం ఒక 11 ఏళ్ల తర్వాత అమరావతి రైతుల్లో అవే సందేహాలు ఉన్నాయి. వాటికి వెళ్ళే ముందు ఈరోజు ముందు దీన్ని స్వాగతించాలి, ఎవరైనా స్వాగతిస్తారు. కొంత కదలిక, ఒక భవనం, పూర్తి స్థాయి భవనం, ఓ పరిపూర్ణమైన హంగులతో ఒకటంటూ అమరావతిలో రావటం ఇదే మొదటిసారి. ఇంతకుముందు శాసనసభ, సచివాలయం కట్టినప్పటికీ అవి తాత్కాలిక ప్రాతిపదికన కట్టారు, టెంపరీ. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు తన మీ ఉపన్యాసంలో కూడా చెప్పారు. నేను చెప్పాను మాస్టర్ ప్లాన్ ప్రకారం అన్నీ జరగాలి కాబట్టి అక్కడ ఉండాల్సిన అవసరం లేకుండా టెంపరీగా ఏదైనా కట్టండి అన్నారు. అలా జరుగుతూ వచ్చింది. ఈ సిఆర్డీఏ భవనం, ఇందులోనే మున్సిపల్ శాఖకు సంబంధించిన కార్యాలయాలు, విభాగాలు. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన ఘట్టమే. కానీ అదే సమయంలో ఒక టైం బౌండ్ ప్లాన్ ఏదైనా అంటే ఇప్పటికీ 16 నెలలు అయింది. టైం బౌండ్ ప్లాన్ ఏమైనా చెప్తారంటే చెప్పలేదు. కానీ ప్రపంచ స్థాయి రాజధాని రావటం గురించి చెప్పారు. రెండోది, ప్రపంచ స్థాయి రాజధాని కావాలంటే భూమి కావాలి, భూమి లేకుండా ఆకాశంలో రాజధాని కట్టలేము. హైదరాబాద్లో నేను డెవలప్ చేశానంటే హైదరాబాద్లో నిజాం నవాబు ఆ పరిపాలన వల్ల చాలా భారీగా భూములు అందుబాటులో ఉండటం, అలాగే ఎనిమీ ప్రాపర్టీ అంటారు కదా, పాకిస్తాన్కి వెళ్ళిపోయిన వాళ్ళు వదిలిపెట్టిన భూములు, వీటన్నిటితో చాలా జరిగింది. ఆ భూములు ఇస్తే కంపెనీలు వచ్చి అభివృద్ధి చేశాయి. ఇక్కడ భూమి లేదు, పైగా ఉన్న భూమి చాలా ఖరీదైన, చాలా సారవంతమైన భూమి. కాబట్టి ఈ భూమి మీరందరూ త్యాగం చేసినందువల్ల వచ్చింది. ఇది తప్పకుండా చాలా ఏ విషయంలో రాజీ పడకుండా ప్రపంచ స్థాయి రాజధానిగా చేస్తాము. చేసినప్పుడు ఇంకా అంతకంటే తర్వాత ఇది ఇక ఫ్యూచర్ అమరావతి ఇదే. అమరావతి ఇది ఫ్యూచర్ సిటీ. హైదరాబాద్లో కూడా మనం ఫ్యూచర్ సిటీ గురించి వింటున్నాం కదా. ఒకప్పుడు హైదరాబాద్లో అబిడ్స్ అనేది సెంట్రల్ పాయింట్. ఎన్టీ రామారావు గారు కూడా అక్కడే ఉండేవాళ్ళు. అందుకనే తన రామకృష్ణ ఇవి ఎన్ఏటి థియేటర్ 70mm అన్నీ అక్కడే కట్టారు. ఇప్పుడు ఎవరు అబిడ్స్, ఇప్పుడేమీ పాత నగరం అయిపోయింది.